వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనే చాలా బాగున్నాను. మీరు కూడా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి అయితే వెల్కమ్. హాయ్ ఆల్, ఇక్కడైతే మేము చెన్నై అయితే రీచ్ అయిపోయామండి. మేము చెన్నైకి రీచ్ అయిపోయేటప్పటికి ఆల్మోస్ట్ 12:40 అలా అయితే అవుతుందన్నమాట. ఇక్కడ నైట్ అయితే క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మేము 6:20 ట్రైన్కి ఎక్కాము అంటే 10:40కి సెంట్రల్లో దిగుతామండి. సెంట్రల్ నుంచి మాకు ఇంకో 1 అవర్ టైం అయితే పడుతుంది. ఇక్కడ నుంచి క్యాబ్లో మాకు ఒక 10 minutes to 15 minutes ఆల్మోస్ట్ అయితే పట్టొచ్చు. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పటికి అంతా కూడా క్లీనింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ బర్డెన్ అయితే అవుతుంది కదా. మాకైతే ఊరు వెళ్ళేటప్పుడు అయితే మ్యాక్సిమం అన్నీ సర్దే వెళ్తాను. ఇంకా కొన్ని టైమ్స్ సడన్గా అనుకుని వెళ్ళిన వాటికైతే ఎక్కడ వదిలేసి వెళ్తామన్నమాట. ఇక్కడైతే మనకి ఏంటంటే ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అన్నీ కూడా క్లీన్ చేసుకునే పద్ధతి మనది. ఇక్కడైతే వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా నైట్ అయితే కొంచెం క్లీన్ చేసుకుంటాను. కానీ ఆ రోజు ఏంటంటే నైట్ వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 1 అయితే అయ్యింది. అందుకని ఏం క్లీన్ చేయకుండా పడుకొని పోయాను అనమాట. ఇక్కడైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా లేచి సాంగ్స్ అయితే పెట్టుకొని బయట అయితే కొంచెం చిమ్మి ముగ్గు అయితే వేసి ఇంకంతా కూడా క్లీన్ చేసుకుంటానండి. సంక్రాంతి వస్తుంది అంటే మనం అందరం కూడా అన్నీ క్లీన్ చేసుకుంటాం కదా. నేనైతే కార్తీక మాసంలో క్లీన్ చేశాను కానీ ఇంకా మళ్ళీ కూడా అన్నీ ఒక 15 days లేము కాబట్టి అన్నీ కూడా దుమ్ము పట్టాయి. అందుకని చెప్పేసి అన్నీ కూడా క్లీన్ అయితే మళ్ళీ చేసుకున్నానండి. అన్నీ చేయలేదు, కొన్ని మాత్రమే చేసుకున్నాను. ఇక్కడైతే ఇలా సాంగ్స్ వింటూ వర్క్ అయితే చేసుకుంటానండి. మీలో ఎంతమందికి ఇలా సాంగ్స్ వింటూ మీ వర్క్ అనేది చేసుకుంటారో కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా బయట అయితే చిమ్మి కొంచెం నీళ్ళు అయితే చల్లిన తర్వాత టీ పెట్టుకొని పాలు అయితే కాగబెడతానండి. టీ తాగిన తర్వాత ఇంకా మిగతా వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇలా వాటర్ అయితే చల్లి పెడతాను కదా, అసలు కింద తిరుగుతూనే ఉంటారండి. అసలు నాకు ఒక్కోసారి అయితే కోపం వస్తుంది అనమాట. ఎందుకంటే స్టెప్స్ మాకు డోర్ ముందే కదా, అందుకని కడిగినప్పుడు మాత్రమే వస్తారు. అదేంటో మరి అప్పుడే గుర్తొస్తుందో ఏమో ఏదైనా వర్క్ ఉంటే అలాంటప్పుడు కొంచెం కోపం అనిపిస్తుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్, మండే రోజు మార్నింగ్ అండి. పిల్లలకి ఏంటంటే ఇలా చపాతీ చేసి పెట్టాను అనమాట. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారండి. పిల్లలు ఏంటంటే ఆల్మోస్ట్ 8:45 కల్లా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఒక వాకబుల్ డిస్టెన్సే కాబట్టి 8:45కి వెళ్తారండి. ఇక్కడైతే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇలా ముగ్గు అయితే వేసాను అనమాట. ముగ్గు వేసే పని చేసుకుంటాను. అలా ముగ్గు అయితే వేసాను. పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు వెళ్ళకముందే ఇల్లు అయితే చిమ్మేస్తాను అనమాట. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు అంటే ఎన్ని డోర్స్ లేము కదా, కొంచెం అంతా కూడా క్లీనింగ్ ఇవన్నీ ఉండటం వల్ల లేట్ అయితే అయింది. ఇక్కడైతే మనకి ఏంటంటే ఫెస్టివల్ వస్తుంది కాబట్టి అన్నీ కూడా క్లీన్ చేయాలి కదా. అన్నీ క్లీన్ చేయడానికి అయితే రెడీ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ నాకు ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకునేటప్పటికి 2 days టైం అయితే పట్టిందండి. నేను కార్తీక మాసంలోనే అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కానీ 15 days లేను కాబట్టి కొంచెం డస్ట్ అయితే వచ్చాయన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ కూడా అయితే క్లీన్ చేశానండి. ఇక్కడైతే క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. పిల్లలకి ఏంటంటే మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాను అనమాట. పిల్లలకి 12:45 అప్పుడు లంచ్ బాక్స్ అయితే ఇచ్చేస్తామండి. పిల్లలు వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాక్స్ అంతా కూడా పంపించిన తర్వాత నేను కొన్ని అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. తర్వాత ఏంటంటే ఈ మధ్య అయితే మళ్ళీ బ్లౌజులు అయితే స్టార్ట్ చేశాను అనమాట. బ్లౌజులు ఏంటంటే కొన్ని కటింగ్ చేసి పెట్టుకుంటాను ముందు రోజు. ఒక్కో రోజుకి ఒక్కో బ్లౌజ్ అయితే కుడుతున్నాను. అంటే మళ్ళీ అయితే కొంచెం స్టార్ట్ చేశాను, కొంచెం అలా బిజీ అనమాట. ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే ముందు రోజు కట్ చేశాను, అదే ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి ముందు రోజు కట్ చేశాను. అంతకుముందు 2 బ్లౌజెస్ అయితే కుట్టాను అనమాట. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కూడా ఇంకో బ్లౌజ్ కుడతాము అని స్టార్ట్ చేశాను. అది కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే వీడియో అయితే పెడతానండి. ఇలా ఏంటంటే మనం ముందు రోజు బ్లౌజ్ కట్ చేసుకుంటే బ్లౌజ్ కుట్టడం అనేది చాలా ఈజీగా అయితే వస్తుందండి. లాస్ట్ టైం నేను వీడియో పెడదాం అనుకున్నాను. కాకపోతే నాకేంటంటే సడన్గా ఎప్పుడు ఏదనిపిస్తుంది చేసేస్తాను అనమాట. ఇంకేంటంటే బ్లౌజ్ కుట్టాలి అనిపిస్తే వెంటనే కుట్టేస్తాను. అప్పుడు ఏంటంటే వీడియో తీయలేకపోవచ్చు. ఇక్కడ అంతకుముందు 2 బ్లౌజెస్ అయితే కుట్టాను, అదే చూపిస్తున్నాను అనమాట. పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి బ్లౌజెస్ అయితే. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంతకుముందు కూడా కుట్టేదాన్ని,
కాకపోతే ఈ మధ్య కొంచెం అటు ఇటు తిరగటం కానీ వర్క్ ప్రెజర్ వల్ల కొంచెం కుట్టట్లేదు అనమాట. మళ్ళీ బయట కుట్టించాలంటే అసలు మామూలుగా లేదండి. కానీ వాళ్ళు ఒక 4 డేస్ కొన్ని డేస్ అయితే లేట్గా ఇది కూడా ఇస్తారు కదా. ఇంకా వచ్చిన వర్క్ని పోగొట్టుకోవటం ఎందుకని నేనే కుడుతున్నాను అనమాట. ఇదండి వీడియో. ఇంక ఇక్కడైతే బ్లౌజ్ కట్ చేసి అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళాను. మార్నింగ్ మా హస్బెండ్ అయితే డ్రాప్ చేసి వస్తారనమాట. ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి 3:15 కల్లా పిల్లల్ని అయితే తీసుకొస్తాను. ఇంక ఇక్కడైతే ఊరి నుంచి వస్తూ జున్ను పాలు అయితే తీసుకొచ్చానండి. ఇంక ఇక్కడైతే పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా జున్ను అయితే చేస్తున్నాను అనమాట. ఇలా అయితే వచ్చిందండి. మీలో ఎంతమందికి జున్ను అనేది ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా హస్బెండ్కి ఇలా ఉంటే మాత్రమే ఇష్టం అన్న, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అది నాకు ఇష్టం. పిల్లలు ఏదైనా తింటారు. ఇంక ఇక్కడ ఈవినింగ్ టీ ఇలా తాగుతుందండి. నాకు ఈ గ్లాస్లో టీ తాగితేనే ఏంటో కొంచెం సాటిస్ఫై అయితే అవుతుంది. ఫుల్ అంతకుముందు తాగేదాన్ని కానీ ఈ గ్లాస్లో తాగితే తాగినట్టు ఫీలింగ్ వస్తుందన్నమాట. ఇంక ఇక్కడైతే బ్లౌజ్ కూడా పక్కన పెట్టి ఇంక ఇక్కడైతే ఈవినింగ్ వర్క్ చేసుకుంటూ పిల్లలకి పాలు అయితే ఇస్తాను కదా, పాలు కాగబెడుతూ ఇంక ఈవినింగ్ వర్క్ అయితే ఇలా చేసుకుంటూ ఉంటానండి. పిల్లలు అయితే ఇక్కడ హోంవర్క్ అయితే రాస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే హోంవర్క్ రాసేటప్పుడు కంపల్సరీగా పక్కన అయితే ఉంటాను. వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, నా వర్క్ అయితే నేను చేసుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళకి ఏదైనా డౌట్ ఉంటే అడుగుతూ ఉంటారు. ఇక్కడైతే మా చిన్న బాబు మ్యాక్సిమం వాళ్ళ అన్ననే అడుగుతాడు. ఏ డౌట్స్ ఉన్నా కూడా మ్యాక్సిమం వాడికి తమిళ్ అంటే ఏదైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళ అన్ననే అడుగుతాడు అనమాట. అందుకే మా పెద్దోడికి ఏంటంటే వాడు ఎప్పుడైనా డౌట్ అడుగుతాడేమోనని వాడిని కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చిన్నోడికి ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగడు, త్వరగా వాళ్ళ అన్ననైతే అడుగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడైతే పెద్ద బాబు ఏంటంటే తెలుగు ఏదో డౌట్ ఉంది అంటే ఇక్కడైతే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి చిన్న బాబు మ్యాక్సిమం తన వర్క్ అయితే తను కంప్లీట్ చేసేస్తాడండి. వర్క్ ఉంది అంటే మాత్రం అస్సలు ఆగడు. ఇంటికి రాగానే వర్క్ అయితే చేసుకుంటాడు అనమాట. ఇక్కడైతే ఇలా వాళ్ళ వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ డే అంతా కూడా ఇలా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకొచ్చేసి నెక్స్ట్ మార్నింగ్ అయితే పిల్లలకి ఏంటంటే ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అండి. ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ మ్యాక్సిమం నేను 6 or 6:30కి అయితే లెగుస్తానండి. కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి పిల్లలకి బాక్సెస్ అయితే మార్నింగ్ అయితే పంపించట్లేదు. ఏదన్నా ఇంకా ఆల్మోస్ట్ ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం మార్నింగే బాక్స్ అయితే పెట్టారు. ఇక్కడైతే ఫ్రైడే కాబట్టి ఇంకా బయట అయితే ఇలా అయితే ముగ్గు అయితే వేశాను. గడప కంపల్సరీ ఫ్రైడే రోజు అయితే ఇలా అయితే పూజించుకుంటానండి. మనకి చెన్నైలో ఏంటంటే వీళ్ళకి గడపకి పూజించడం అలా ఏం చేయరనమాట. నేనైతే కంపల్సరీగా అయితే చేసుకుంటూ ఉంటాను. అందరూ ముందు లైవ్లో చూసే ఉంటారు నేను ఎలా చేసుకుంటాను ఏంటి అనేది. వీడియోస్ అయితే కంపల్సరీగా చూస్తూ ఉండండి. డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఒక టైం అనేది పోస్ట్ చేసుకుంటాను. ఆ టైంలో వీడియోస్ అనేది కంపల్సరీగా వస్తూ ఉంటాయి. మీరందరూ నాకు సపోర్ట్ చేశారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి పులిహోర అయితే తీసుకెళ్లారనమాట. వాళ్ళకి ఏంటంటే స్కూల్లో ఎగ్ అయితే ఎలవ్ లేదండి. మేమైతే ఆఫ్టర్నూన్కి ఇలా ఎగ్ కర్రీ అయితే చేశాను. ఊరి నుంచి వస్తూ ఇలా అరిసెల పాకం అయితే కొనొచ్చాను అనమాట. అరిసెల పాకం అంటే మన చలిమిడి అయితే ఇంటి దగ్గర నుంచి మన ఊరైతే వెళ్ళొచ్చాం కదా, అప్పుడు తీసుకొచ్చుకున్నాను. అదే ఫస్ట్ టైం అండి నేను అరిసెలు అనేది ఇక్కడ చెన్నైలో ఉన్నప్పుడు చేయటం. అయితే ఇక్కడే మనకి ఏంటంటే అరిసెలు వత్తడానికి అలా ప్రెస్సింగ్ అలా ఏమి ఉండదు కదా. నేనైతే ఒక ట్రిక్ అయితే యూజ్ చేశానండి. మనకి చిల్లుల గిన్నె ఉంటుంది కదా, చిల్లుల గిన్నె కింద ఒక ప్లేట్ అయితే పెట్టానండి. ఏంటంటే ప్రెస్సింగ్ అంటే మనం దాల్ అలా ప్రెస్ చేస్తాం కదా, ఆ ప్రెస్సింగ్ అనేది పెట్టి ఇప్పుడు చూపిస్తాను చూడండి. నేనైతే అరిసెలు అయితే అస్సలు ఇష్టం ఉండదండి. చిన్నప్పటి నుంచి కూడా అరిసెలు అయితే అస్సలు తినను అనమాట. ఇక్కడైతే తీపి చేసిన తర్వాత ఒక 2-3 అయితే తిన్నాను. చూడండి ఇలా అయితే ట్రిక్ అయితే యూజ్ చేశాను. ఇలా పాకం పట్టుకొని తెచ్చుకుంటే మనం 1 month అయినా పెట్టి చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. కాకపోతే మీరు చేసే ముందు కొంచెం బయట అయితే పెడితే మనకి ఆయిల్ అనేది లాగకుండా ఉంటాయి అన్నమాట. నేనైతే ఈ టిప్ అయితే యూజ్ చేశానండి. ఆయిల్ అయితే చాలా బాగా బయటకు వచ్చేసింది. ఇలా వడిగిన పెట్టి నేను ప్రెస్సింగ్ దీంతో అయితే ప్రెస్ చేశాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే యూజ్ అయిందండి. ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పి మీకుతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అయితే ఇలా అరిసెలు చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి. అసలు నేను చిన్నప్పటి నుంచి అరిసెలు అయితే తినను అనమాట. కానీ వాటి స్మెల్ కూడా పడదు. ఈసారి అయితే ఇవి చేసిన తర్వాత నాకైతే తినాలని అనిపించి ఒక 2 అయితే తిన్నాను. ఇంకా ఇలా చేసుకుంటే చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా అయితే వచ్చాయన్నమాట నాకైతే అరిసెలు. ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అరిసెలు చేయటం కూడా. ఎప్పుడు కూడా చేయలేదు. చేసేటప్పుడు చూసానే కానీ ఎప్పుడు కూడా ట్రై చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము.
ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. చాలా హ్యాపీ అనిపించింది. మీలో ఎంతమందికి ఈ అరిసెలు అనేది ఇష్టము ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే అండి, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటే కేర్ బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.